Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సమస్యల్లో చంద్రబాబు కూటమి నేతలు ఫుల్ ఖుషి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యల్లో ఉంటే కూటమి ప్రజాప్రతినిధులు ఖుషి అవుతున్నారు. టీటీడీ లడ్డూ ప్రసాద వివాదం చివరికి చంద్రబాబు కుటుంబ సభ్యులు నిర్వహించే కంపెనీ వద్దకు వచ్చి ఆగింది. ఇది అనూహ్య పరిణామం. ఇలా అవుతుందని అనుకుంటే బహుశా చంద్రబాబు జాగ్రత్తగా మాట్లాడి ఉండేవారు. ఏదో అనుకుంటే మరేదో అయింది. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల కంపెనీని వైసీపీ టార్గెట్ చేస్తూ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో కూడా అంతు చిక్కడం లేదు. తమ వరకు సమస్య వచ్చేసరికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రగిలిపోతున్నారు. దీంతో వైసీపీ ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు రకరకాల ప్రయత్నాలను చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో కూటమి ప్రజాప్రతినిధులు చాలా సంతోషంగా ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు, లోకేష్ సమస్యల్లో ఉంటే తమ గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఉండదని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలో కీలక నాయకులకు మద్దతుగా నిలిచే అవకాశం రావడం మరింత సంతోషించే విషయం అంటున్నారు. అందుకే కొందరు ప్రజాప్రతినిధులు చంద్రబాబు, లోకేష్కు మద్దతుగా నిలిచే కార్యక్రమంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ భలే చిక్కారని కూటమి ప్రజాప్రతినిధులు లోపల సంతోషిస్తున్నట్టు సీనియర్ టీడీపీ నాయకులు అంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాము మాత్రమే దోపిడీకి పాల్పడుతున్నామని చంద్రబాబు, లోకేష్ పిలిచి మాట్లాడడాన్ని కొందరు ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇచ్చే విషయంలో ఆలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించడాన్ని ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తమ తీరు కంటే చంద్రబాబు కంపెనీ ప్రమేయం ఉందనే ప్రచారంతోనే కూటమికి ఎక్కువ నష్టం జరుగుతోందని ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. అందుకే చంద్రబాబు, లోకేష్ మానసికంగా నలిగిపోతున్నారని కూటమి ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మండలిలో ఎలా వ్యవహరించాలనే అంశంపై మాత్రమే చంద్రబాబు, లోకేష్ దిశానిర్దేశం చేయడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారని మంత్రులు గుర్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాలు, దౌర్జన్యాలపై దృష్టి సారించే సమయం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు లేకుండా పోయింది. నిజానికి ప్రభుత్వ ముఖ్యులే తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్న వేళ మిగిలిన వారి అరాచకాలు, దందాలు పెద్దగా కనిపించవు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడదే జరుగుతోంది. ఇంతకాలం తమను దొంగలా చూసిన ప్రభుత్వ పెద్దలు తమపై ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారని కూటమి ప్రజాప్రతినిధులు కొంతమంది మధ్య చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలకు అండగా నిలుస్తున్నట్లు పైకి కనిపించిన వైసీపీ ఆరోపణల్లో నిజం ఉంది కదా అని మాట్లాడుకునే పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కూటమి ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం పదే పదే చంద్రబాబు వారిని మందలించడమే. చంద్రబాబు, లోకేష్ విదేశాలు తిరుగుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే కొందరు ప్రజాప్రతినిధుల అరాచకాలతో రాజకీయంగా కూటమికి నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వ అనుకూల మీడియా కూడా ప్రచారం చేయడం తెలిసిందే. మరి ఇప్పుడు ఏమంటారని సన్నిహితుల వద్ద కూటమి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పెద్దల గురించి మాట్లాడుకునే పరిస్థితి. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలతో కూటమి సర్కార్కు తీవ్ర చెడ్డ పేరు వచ్చిందని వారు అంటున్నారు. తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురి కావడం వల్లే ప్రస్తుతం సొంత కంపెనీ కూడా దారుణంగా నష్టాన్ని చూరగుంటోందని సన్నిహితుల వద్ద కూటమి ప్రజాప్రతినిధులు మనసులో మాట చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కంటే ప్రభుత్వానికి తాము తీసుకొచ్చిన చెడ్డ పేరు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తమను మాత్రమే చూపి ప్రభుత్వ పెద్దలు ప్రజల నెగిటివిటీ నుంచి తప్పించుకోవాలని చూడడం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పెద్దలపై అసంతృప్తిని సన్నిహితుల వద్ద మాత్రమే వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజులలో బహిరంగంగా వ్యక్తం చేయడానికి మొహమాట పడరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రజాప్రతినిధుల తీరు చూస్తూ ఉంటే ప్రభుత్వానికి నష్టం ఎవరి వల్ల వచ్చిందో తేలాలని అంటున్నారు. అంటే పరోక్షంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వైపు వారు చూస్తున్నారు. కూటమి అధికార ఆయుష్ తగ్గే కొద్దీ అసంతృప్తుల గళాలు పెరగడం ఖాయం. ఈ నాటకంలో ప్రజలే ప్రేక్షకులు.